ఓకే. నీ పేరు విష్ణు. ఓకే. రైట్. పూర్తి పేరు ఏంటి? విష్ణువర్ధన్. ఓకే. ఎక్కడి నుంచి మీది? ఆంధ్రప్రదేశ్. అదే ఎక్కడ డిస్ట్రిక్ట్? ఆంధ్ర నెల్లూరు. 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 సో ఫస్ట్ యూనివర్సిటీకి రావాలనే థాట్ ఎలా వచ్చింది? ఇది అంటే నాక్ అక్రెడిషన్ ర్యాంకింగ్స్ అన్నిలో మంచి కాలేజ్ గురించి ఎతుకుతుంటే ఈ కాలేజ్ పేరు వచ్చింది. దాంట్లో నాకు కావాల్సిన బ్రాంచ్ ఉంటుందో లేదని కొద్దిగా డౌట్ వచ్చింది. అంటే నేను ఏరోనాటికల్ నుంచి ఆ బ్రాంచ్ ఇక్కడ ఉండడం వల్ల కొద్దిగా దీని గురించి తెలుసుకొని అట్లా ఈ కాలేజ్కి వచ్చింది. సో ఓకే, ఇలా నువ్వు బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి పార్ల్ యూనివర్సిటీ తీసుకున్నావు కదా, కానీ ఇక్కడికే రావాలని ఎందుకు అనిపించింది? ఇక్కడ మనం తెలుసుకోవాలి కదా ఈ కాలేజ్ గురించి మనం కూడా. అప్పుడు యూట్యూబ్లో ఇలా సెర్చ్ చేయడం వల్ల ఓకే కల్చర్ అంతా నచ్చింది అక్కడ. ఓకే, నువ్వు లైక్ కొంచెం తెలుగు వాళ్ళు ఉంటారా లేదా అని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది కదా, అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? దాని గురించి నీకు ఎలా దాని సొల్యూషన్? ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లాగే అనిపిస్తుంది. అంటే తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్లస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. మనకైతే హోమ్లీ వైబే ఉంది ఇక్కడ మాత్రం. ఓకే, నీకు మన క్యాంపస్లో కల్లా బాగా ఏం నచ్చింది? ఇప్పుడు వచ్చి 2 days అవుతుంది కదా, క్యాంపస్లో నీకు ఏం బాగా నచ్చింది? నాకైతే మా హాస్టల్ ఎదురుగా గార్డెన్స్, అక్కడ వెంటిలేషన్ పరంగా కానీ అంతా బాగా మంచి వైబ్స్ ఉన్నాయి అక్కడ ఆ కాలేజ్. ఎలా అంటే అందరు కలుస్తున్నారా? మన లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అని ఏం తేడా లేకుండా అంటే సీనియర్స్ని ఏ హెల్ప్ అడిగినా టక్కని రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ కాల్స్ చేసినా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు. ఓకే, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరిగింది? అడ్మిషన్ అసలు వెల్కమే కొద్దిగా గ్రాండ్ వెల్కమ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని. ప్లస్ అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా అంతా ప్రాసెస్ మాత్రం స్మూత్ గానే జరిగింది, ఏ ప్రాబ్లం లేకుండా. మన లాంగ్వేజ్ పరంగా కానీ అందరూ ఎలా అంటే సార్ వాళ్ళు లోపల సార్ వాళ్ళు కానీ కోఆర్డినేటర్స్ కానీ మొత్తం సిస్టమ్ అంతా ఎలా అనిపించింది నీకు? సిస్టమ్ మొత్తం పర్టికులర్గా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బ్లాక్ పెట్టడం వల్ల ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అన్ని స్మూత్గా ఒక్కొక్కటి అవ్వడం, నెక్స్ట్ రావడం చాలా ఈజీగా అనిపించింది. ఓకే, మన తెలుగు సార్ వాళ్ళు లైక్ శ్రీనివాస్ సార్ కానీ మాధవరెడ్డి సార్ కానీ రాజారెడ్డి సార్ కానీ బాగా పలకరించారు? బాగా పలకరి, వాళ్ళ కొద్దిగా హెల్ప్ చేస్తారు కూడా, అంటే ప్రాసెస్ జరగడం. ఓకే, అండ్ ఇప్పుడైతే నీకు హోమ్లీ వైబ్ ఉంది, స్టే చేయగలగాలి. స్టే చేయగలగాలి. థ్యాంక్ యూ విష్ణు.